హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఫార్మర్స్కి బెస్ట్ ఫర్ యూజ్ కూడా ఈ వీడియో చూడండి. ఇది 4G బుల్లెట్ కంటే సూపర్ నేపియర్ కంటే బెస్ట్ క్వాలిటీ అయిన గడ్డి అనమాట ఆవులకు మనకు. ఇది ప్రస్తుతం అన్ని డైరీ ఫామ్స్లో కూడా ట్రెండింగ్లో నడుస్తుంది. ఈ గడ్డి చాలా మృదువుగా ఉంటుంది. గడ్డి కూడా ఇది నాటే పద్ధతి చాలా మంది రకరకాలుగా నాటుతారు. ఒక్క గెనుపు ఉండేటట్టు అయితే పెట్టద్దండి, అస్సలు పెట్టద్దు. అట్లా పెడితే రాదు. ఈ విధంగా కట్ చేసుకోండి. 2 గెనుపులు చూడండి, ఇక్కడొకటి ఉన్నది కదా, ఇది కట్ చేసేది కూడా ఇట్లా క్రాస్గా కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసినాము కదా మేము, ఇట్లా క్రాస్గానే కట్ చేయాలి. ఈ సైడ్ కూడా అట్లే క్రాస్గానే ఉండాలి, ఈ సైడ్ కూడా క్రాస్గానే ఉండాలి. నాటేటప్పుడు కూడా ఇట్లా స్ట్రైట్గా నాటకుండా కొద్దిగా ఇట్లా క్రాస్ పెట్టి నాటితే తొందరగా గెడ్డ అనేది వస్తుంది అనమాట మనకు. ఇది ఈ పీస్ అట్లే ఉండాలి. ఈ పీస్ చాలామంది ఈ పీస్ తీసేసి పెడతారు కదా. ఈ పీస్ తీసేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇందు లోపల మోస ఉంటుంది కదా, ఆ మోస అయితే ఎండిపోతుంది అనమాట. ఈ మోస ఎండిపోయి మనకు గెడ్డ అనేది పైకి రాదు. కాబట్టి ఈ పీస్ అనేది ఖచ్చితంగా ఇట్లే ఉండాలి, పెరగద్దు. చూడండి, ఇక్కడ మోస ఉంది కదా, ఈ మోస అనేది చచ్చిపోతుంది అనమాట. ఈ మోస చచ్చిపోతే మనకు గెడ్డ అసలు పైకి రాదు. కాబట్టి ఈ పీచ్ అనేది తీయొద్దండి, ఇట్లే పెట్టే నాటాలి. మరి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మనం అట్లా 2 గెనుపులు ఉండేటట్టు పెట్టి క్రాస్గా నాటుకున్నామంటే కొద్దిగా యాసగానే నాటాలి, చక్కగా నాటితే అస్సలు రాదు. ఇది చూడండి, మనం ఒక్కొక్క పిచ్చే నాటుతాం కదా, అయినా కూడా ఎంత గుమ్ములుగా గెడ్డి అయితే వచ్చిందో చూడండి. మనకైతే నిజంగా మాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది గెడ్డేమో, సూపర్గా ఉండదు. ఈ పాలిచ్చే ఆవులకు ఈ గెడ్డి వేయడం వల్ల పాలుగా దిగుబడి పెరుగుతుంది, ప్లస్ ఆవులకు బలంగా కూడా ఉంటుందన్నమాట. ఇది నాటే విధానంలో కూడా ఉండదు మనం చేసే పద్ధతి అనేది. కొంతమంది ఇట్లే మామూలుగా అన్ని నార్మల్గా నాటేస్తారు, కొంతమంది గడ్డలు వేసి నాటుతారు, కొంతమంది డ్రిప్పుకు నాటుతారు. ఇది యాక్చువల్గా ఇట్లా నాటొద్దండి, గడ్డలు వేసి నాటితేనే గడ్డి ఎప్పుడైనా సరే బాగా వస్తుంది. ఇట్లా నాటినామంటే ఇది అసలు దీనికి పిలకలు అనేది రాకుండా అట్లే ఉండిపోతాయి అన్నమాట. గడ్డ వేసి నాటినామంటే గడ్డ వేసి నాటడం వల్ల అది ఈ పీచుకు అనేది మన్ను బలంగా ఉండి ఏరు కూడా బాగా తయారవుతుంది. ఈ పాలిచ్చే ఆవులు ఈ గడ్డి తింటే చాలా అంటే చాలా బలంగా ఉంటాయి, పాలు కూడా బాగా ఇస్తాయి. మాకైతే పాల దిగుబడి కూడా బాగానే వస్తుంది. మా ఆవులు కూడా చూడండి ఒకసారి ఎట్టున్నాయో. మామూలుగా మేము వాడే గడ్డి అంతా కూడా ఇదే అన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్లో ఉంది. కాకపోతే మీరు ఒక గెనుపు ఉండేటట్టు అయితే అస్సలు పెట్టొద్దండి. అట్లా పెడితే గడ్డి రాదు. మామూలుగా 2 గెనుపులు ఉండేటట్టే కట్ చేసుకొని నాటండి. గడ్డి అయితే చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది మనకు. ఈ 2 గెనుపు